పొద్దున్నే పనులు, ఆ తర్వాత ఆఫీస్ రోజు ఉండేవే కదా, అందులో కొత్తేముంది అనుకుంటాం. ఫలితంగా రోజును అయిష్టంగా, యాంత్రికంగా ప్రారంభిస్తాం. దాంతో మనకు తెలియకుండానే బద్ధకం ఆవహిస్తుంది. అది మిగిలిన రోజును ప్రభావితం చేస్తుంది. మీ పరిస్థితి ఇదే అయితే ఎర్లీ బర్డ్ తరహాలో బద్ధకాన్ని వదిలించుకోండి. ఎలా అనుకుంటున్నారా? అదేనండి, నిరంతర యోగ సాధన. రోజు ఓ అరగంట పాటైన యోగ సాధన చేస్తే బద్ధకం వదిలి అసలైన ఆనందం, ఆరోగ్యం మన సొంతమవుతుంది అంటున్నారు యోగాచార్యులు. ఈ జూన్ 21 రోజు మనం ప్రతి సంవత్సరము యోగా ఇంటర్నేషనల్ డే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరము. యోగా నిత్యం చేయడం వల్ల హృద్రోగ సమస్యలు కూడా దూరం అవుతాయి. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా సహకరిస్తుంది, నార్మల్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా థైరాయిడ్ నార్మల్ అవుతుంది. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల శ్వాసకోశ ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కటి ఆసనము. స్ట్రెస్ దూరం అవుతుంది, సర్వైకల్ ప్రాబ్లం దూరం అవుతుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళకు కూడా స్పాండిలిటిస్ ప్రాబ్లం కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ కూడా దూరం అవుతాయి. వెరికోస్ వెయిన్ ప్రాబ్లం కూడా దూరం అవుతుంది. మలబద్ధకం దూరం అవుతుంది. జీర్ణశక్తి మెరుగ్గా తయారవుతుంది. మీ జఠరాగ్ని పైన కూడా చాలా చక్కటి ప్రభావం ఉంటుంది. విదేశాలలో కూడా మన యోగా చాలా ప్రాచుర్యం పొందడం జరిగింది. ఇప్పుడు జిమ్ చేయడం వల్ల మీ ఎక్స్టర్నల్ మజిల్స్ పైనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. యోగాసనాలు చేయడం వల్ల మీ ఇంటర్నల్ ఆర్గన్స్, మన శరీరంలో పైకి కనిపించని లోపల కూడా ఎన్నో కండరాలు ఉంటాయి. చిన్నవి, పెద్దవి, చాలా చిన్న చిన్న సూక్ష్మ కండరాలు కూడా ఉంటాయి. ప్రతి అవయవం పైన, ప్రతి కండరం పైన, ఇంటర్నల్ మజిల్స్ పైన చాలా చక్కటి ప్రభావం ఉంటుంది. నమస్తే అండి, నా పేరు ఉమేష్. నేను ఇక్కడ పద్మనాభ నగర్ పార్క్లో వాకింగ్కి వచ్చేవాడిని. కొద్దిగా నాకు స్ట్రెస్ అనేది ఉండేది. వాకింగ్ చేస్తే బాగుంటుందని నేను కొద్దిగా వాకింగ్ చేసేవాడిని 2-3 డేస్. ఇక్కడ పార్క్లో యోగా క్లాసెస్ చూశాను. నాకు యోగా ముందు ఇక్కడ లెగ్స్లో, యాంకిల్లో కొద్దిగా పెయిన్ ఉండేది. నేను ఇంతకుముందు డాక్టర్ దగ్గర వెళ్ళాను, ట్యాబ్లెట్స్ వాడాను, కానీ అంత చేంజెస్ అనిపించలేదండి. నేను యోగా చేసిన తర్వాత నాకు ఒక 4-5 డేస్ తర్వాత సూర్య నమస్కారాలు చేసిన తర్వాత ఇమీడియట్గా నాకు అక్కడ యాంకిల్స్ నుంచి పెయిన్ వెళ్ళిపోయిందండి. నాకు యాంకిల్స్ అబ్సల్యూట్లీ ఇట్ హాస్ బికమ్ నార్మల్. యోగా చేసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మైండ్ కానీ, హోల్ బాడీ మనకు ఫిట్, ఆరోగ్యంగా, మనకు కాన్ఫిడెన్స్ అనిపిస్తుందండి. యోగా చేయకముందు మనకు కొద్దిగా స్ట్రెస్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదన్నా మనము యోగా ఆసనాలు అది చేయడం వల్ల చాలా చేంజెస్ కనిపిస్తుందండి. అది మనకు తెలుస్తుంది. ఇంకా నాకు లో బీపీ కూడా ఉండేదండి. కొద్దిగా ఎప్పుడన్నా లో బీపీ ఉంది నాకు. యోగా ఆసనాలు చేయడం వల్ల నాకు బాడీ, మైండ్ కొద్దిగా బ్యాలెన్స్గా ఉంటుందండి. చేయకుంటే కొద్దిగా ఎప్పుడన్నా నాకు ప్రాబ్లం అనిపిస్తుంది. నా ఏజ్ 52, మనకు అనిపిస్తుంది మనం ఏదైనా డిజీజ్కి దగ్గరగా అవుతున్నాం అనిపిస్తుంది. పొద్దున్న లేచి వచ్చి 5:30కి ఎర్లీ మార్నింగ్ లేచి యోగా ఆసనాలు క్లాసెస్ అటెండ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుందండి. హెల్త్ చాలా బాగుంటుంది. ఇంకా నా స్మాల్ రిక్వెస్ట్ అందరూ యోగా చేయండి, చాలా బాగుంటుంది హెల్త్. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, మీలో మీకు తెలుస్తుంది. డాక్టర్ చెప్తేనే మీరు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానము చేయడం కాదు. డాక్టర్ చెప్పక మొదలే మీ ఆరోగ్యాన్ని మొదలు పెట్టాలి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏ డాక్టరో ఎవరో చెప్తే సలహా కాదు. మీరే వాలంటరీగా నేను ఆరోగ్యంగా ఉండాలి, ఇతరులని ఆరోగ్యంగా ఉంచాలి, నేను బాగుండాలి, ఇతరులు కూడా బాగుండాలనే మన మనసులో ఒక మంచి భావన ఉండాలి. ఆ మంచి మనసు భావనతోని మీరు నేర్చుకొని ఇతరులకు కూడా ప్రేరణ కల్పించాలి. మీరు ఆరోగ్యంగా ఉంటూ ఇతరులను కూడా ఆరోగ్యంగా ఉంచాలి. మన ఇండియాలోనే కాదు, ఇప్పుడు కొంచెం ఇప్పుడు ప్రతి ఒక్కరికి యోగా అంటే అవగాహన కలుగుతుంది. ఆ అవగాహన ఇంకాస్త మీరు ఇంకొంతమందికి ఆ ప్రేరణ కల్పించి మనకి ఎటువంటి మెడిసిన్స్ తీసుకోకుండా మనం ఇప్పుడు హై బీపీ, షుగరు, ఒబెసిటీ, మలబద్ధకానికి అన్నీ ఏవేవో ట్యాబ్లెట్స్ అదే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తే క్రమం తప్పకుండా 3 పూటలు వేసుకోవడం జరుగుతుంది. మీరు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానము చేయడం వల్ల అవన్నీ మనము నివారించడము జరుగుతుంది. అందునుంచే మా యొక్క ముఖ్య గమనిక, మా యొక్క సలహా, మీరు క్రమం తప్పకుండా యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయండి. మీరు ఆరోగ్యంగా ఉండండి,
ఇతరులను కూడా ఆరోగ్యంగా ఉంచండి. నమస్తే అండి, నా పేరు ప్రభాకర్. నేను ఇక్కడ పద్మారావు నగర్ స్ట్రీట్ నెంబర్ 9లో ఉంటాను. ప్రతిరోజు ఇక్కడ పార్క్లో వాకింగ్కి నేను వచ్చేవాడిని అండి. ఒక 2-3 ఏళ్ల క్రితము దాకా ఓన్లీ వాకింగ్ చేస్తుండేవాడిని. ఒక 2 ఏళ్ల క్రితము అప్పటిదాకా కూడా నాకు బాగా అసిడిటీ ఉండేదండి. బాగా గ్యాస్ట్రిక్ రిఫ్లక్సెస్ ఉండేవి. పొట్ట భాగంలో చాలా ఇబ్బందిగా ఉండేది. సో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిస్తే యూసోఫేగల్ హెర్నియా అని డిటెక్ట్ చేసి నన్ను నాన్ వెజ్ పూర్తిగా మానేయమని చెప్పారు. సో అప్పుడు చాలా ఇబ్బంది అయింది, కాకపోతే నాన్ వెజ్ ప్రియుడిని. సో అరే ఇదేంటి ఇలా అయింది అనుకున్నాను. నేను యోగాకి రావడం స్టార్ట్ చేశానండి. అయితే విచిత్రంగా ఒక 2-3 మంత్స్లోనే నాకు ఆ యూసోఫేగల్ హెర్నియా అనేది మరి పూర్తిగా పోయిందో తెలియదు. నా అసిడిటీ ప్రాబ్లం మాత్రం చాలా దూరం అయిపోయింది. రిఫ్లక్సెస్ తగ్గాయి. అప్పటిదాకా పిఎంపి ఇన్హిబిటర్స్ వాడుతూ ఉండేవాడిని, అవన్నీ కూడా వాడడం మానేశాను. ఇప్పుడు నాన్ వెజ్ కూడా తీసుకుంటాను, చాలా బాగా ఉంది. ప్లస్ కొంచెం నాకు ఒబెసిటీ కూడా ఉండింది. అప్పుడు దాదాపు 78-80 కేజీల బరువు ఉండేవాడిని. యోగాకు వచ్చిన తర్వాత నా ఈ పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ అదంతా పోయి 72-73 కేజీల వెయిట్కి వచ్చేసానండి. సో ఈ యోగాసనాల వల్ల నాకు చాలా రిలాక్స్గా ఉంటుంది. పొద్దున్నే 5:30కే లేవడం ఒక అలవాటులాగా అయిపోయింది. సో దినమంతా కూడా హుషారుగా ఉంటుంది. నేను రిటైర్ అయిపోయాను, పెద్దగా చేసే కష్టమైన పనులేమీ లేవు, కానీ రోజంతా మాత్రం హాయిగా ఉల్లాసంగా ఉంటుంది. సో నేను కూడా అందరికీ ఇదే సజెస్ట్ చేస్తాను. సో యోగాసనాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యం కూడా ఈ యోగాసనాల వల్ల కలుగుతుందని నేను చెప్తాను. కాబట్టి అందరూ కూడా యోగాసనాలు వేయడం అలవాటు చేసుకోండి. దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. ఇకపోతే మనందరినీ ప్రోత్సాహపరిచేలాగా ఇంటర్నేషనల్ యోగా డే అని జూన్ 21న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. సో దానికి కూడా మనం అందరం కూడా పార్టిసిపేట్ చేసి, అంటే మనలో అందరిలో ఉత్సాహము ప్లస్ మనకు ఒక అలవాటు కలగడం కోసమని అలాంటి రోజును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ రోజు ఒక్కరోజు మనం వచ్చి పార్టిసిపేట్ చేసామనుకోండి, దాంతో మనం ప్రేరణ పొంది రోజు మనం ఆ ఆసనాలు వేయడానికి, యోగా ప్రాక్టీస్ చేయడానికి మనకు ఉపయోగపడుతుందని నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా. కాబట్టి ఆ ఇంటర్నేషనల్ యోగా డేకి తప్పకుండా అందరూ ఆ రోజున పార్టిసిపేట్ చేయండి. పచ్చని ప్రకృతి, పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు, చల్లని గాలి, ఇవన్నీ ఒత్తిళ్లు, అలసట మాయం చేస్తాయి. అందుకే ఎంత తీరిక లేకపోయినా కనీసం 10 నిమిషాలైనా ఆరుబయట గడిపేలా చూసుకోండి. ఆరోగ్యాన్ని, ఆయుష్ను పెంచుకోండి.